ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ గాడ్ అండి. ఇప్పుడు వరకు ఆరాధించాం, దేవుణ్ణి స్తుతించాము. అయితే మనం వాక్యంలోకి వెళ్దాము. అయితే ఒక క్వశ్చన్ అండి, అంటే ఒక చిన్న క్వశ్చన్. దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడా? ఆలకిస్తారు కదా. అంటే ఏ సిచ్యువేషన్స్లో, ఏ కండిషన్స్లో ఆలకిస్తారు? అంటే మనం ఎలాగుంటే ఆలకిస్తారు? ఎప్పుడైనా ఆ డౌట్ నాకు చాలాసార్లు వచ్చేది. అంటే అందరూ మాటలు వింటారా? అందరి మాటలు వింటారా? అందరి మీద ఒకే హక్కు ఉందా? ఒకే రైట్స్ ఉన్నాయా? ఓకే, దానికోసమే మనం చూద్దామండి. స్క్రిప్చర్లో యాక్ట్స్ చాప్టర్ 10 అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో ఉంటుందండి. అయితే ఒక గుడ్ కమ్యూనికేషన్ అవ్వడానికి ఏమేమి కావాలి అంటే, ఒక గుడ్ కాన్వర్జేషన్ ప్రొసీడ్ అవ్వాలంటే మనకి ఏం కావాలి? ఒకళ్ళు ముందు చెప్పేవాళ్ళు కావాలి, వినేవాళ్ళు కావాలి, ఇద్దరు కావాలి. ఒక మంచి కాన్వర్జేషన్ రావాలంటే అంటే ఆ గుడ్ కాన్వర్జేషన్ ఎలాగుండాలి? ఒకళ్ళనొకళ్ళు ఒబే చేసుకోవాలి, వినాలి కదా. వాళ్ళు చెప్పింది వీళ్ళు వినాలి, వీళ్ళు చెప్పింది వాళ్ళు వినాలి. ఒక వర్క్ అవ్వాలన్నా కానీ కూడా, ఇప్పుడు ఒక హౌసే కన్స్ట్రక్షన్ అవుతుంది. మనం హౌస్ ఇలా ప్లాన్ కావాలి, మాకు ఇలా కావాలని చెప్తాం బిల్డర్స్కి, అలా కన్స్ట్రక్షన్ వాళ్ళకి. అలా ఇవ్వకపోతే మనం ఒకవేళ అది కరెక్ట్గా జరగకపోతే మనం కంఫర్టబుల్గా ఉండగలం? అక్కడ ఉండలేము కదా. అలాగే మనకి గుడ్ కాన్వర్జేషన్ ఎలా కావాలంటే, దేవునితో మంచి కాన్వర్జేషన్ కావాలి. అలాంటి కాన్వర్జేషన్ కావాలంటే మనం ఎలా ఉండాలి? బైబిల్లో మనం ఎగ్జాంపుల్గా తీసుకొని ఈరోజు వాక్యం మనం ముందుకు చెప్పుకుందాం. యాక్ట్స్ చాప్టర్ 10 1-48లో దీంట్లో ఈ గిస్ట్ ఆఫ్ ది స్టోరీ నేను చెప్తానండి, టైం లేదు కాబట్టి. ఇది కొర్నేలియస్ అనే ఒక స్టోరీ అనమాట. ఈయన ఒక శతాధిపతి. ఓకే, ఒకసారి చదువుతారా ఫస్ట్ 5 వర్సెస్? ఇటలీ పటాలమనబడిన పటాలకులో శతాధిపతి అయిన కొర్నేలి అనే భక్తుడు ఒకడు ప్రసరలో ఉండేది. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవునితో అతని ఎద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనపడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు ఎప్పేకు మనుషులను పంపి పేతురు అను మారుపేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు దరినున్న సీమోనును ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పాను. చాలండి. అయితే ఈయన శతాధిపతి దేనికి? ఇటలీ పటాలమనబడిన పట్టణంలో ఉన్నారు. ఆయన ఒక శతాధిపతి, భక్తిపరుడు. మెయిన్గా భక్తిపరుడు, ఇంకా భయభక్తులు గలవాడే యెహోవాను సేవించేవాడు అనమాట. యెహోవా యందు ఉండేవాడు. ఎవరితో? వాళ్ళ ఇంటి వారితో. ఆయన ఒక్కడే కాదు, ఆయన ఇంటి వారితో భయభక్తులు కలిగి ఉన్నారు. ఉండేసరికి ఇంకా ఆయన ఒకరోజు సండేనో, ఫ్రైడేనో, ట్యూస్డేనో ఉండలేదు. ఆయన ఎప్పుడున్నాడు? ఎల్లప్పుడూ. అంటే కన్సిస్టెంట్గా ఉన్నాడు. కన్సిస్టెంట్గా ఉన్నప్పుడు దేవుడు ఆత్మ అంటే ఏంజెల్ వచ్చి ఇట్లా చెప్తారు, మనం చదివినట్టుగా, అతడు దూత వైపు తేరి చూచి భయపడ్డారు. అంటే ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధిని జ్ఞాపకార్థంగా చేరినవి. ఆయన చాలా అంటే గుడ్ థింగ్స్ చేసేవాళ్ళు. నీడీ పీపుల్కి హెల్ప్ చేసేవాడు, ప్రార్థన చేసేవాడు, భయభక్తులు కలిగి ఉన్నాడు. పైగా ఆయన ఎవరంటే తెలుసా? ఆయన ఒక జంటైల్ అంటే అన్యుడు. అంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్తో కంపేర్ చేస్తే ఒక దళిత్ అనమాట. దళిత్కి కింగ్ అనమాట. దళితులకి కింగ్ అంటే అంత లో క్యాస్ట్ అని అప్పట్లో యూదులకే ఇవన్నీ ఉండే. ఈ దేవుని ఆరాధించే అర్హత, దేవుణ్ణి స్తుతించే అర్హత, దేవుని గురించి చెప్పే అర్హత యూదులకు ఒకటే అంటాయి. వాళ్ళని జీవిష్ పీపుల్ అంటారు. జెంటైల్స్ అంటే అన్యులకి ఏముండవు. కానీ ఆయన నమ్మి దేవుని ఆశ్చర్య కార్యాలు చూసి నమ్మి భయభక్తులు కలిగి వాళ్ళ కుటుంబంతో ఉంటారు. కాబట్టి ఆయనకి దేవుడి దర్శనం వస్తుంది అనమాట. అప్పుడు ఏమని వస్తుంది?
పేతురును సీమోను పేతుడు అనే మారు పేరు గల పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము అన్నాడు. దేవునికి అసలు ఆయనకి ఎంత ప్రేమ అండి శిష్యుల మీద. ఆయన మారు పేరు కూడా తెలుసు, అంటే నిక్ నేమ్ కూడా తెలుసు, అంటే స్పెసిఫిక్గా, అంటే ఆయన ప్రేమను కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అయితే ఆయనని పిలిపించి ఇలాగా తీసుకురండి. ఆయన అక్కడ ఒప్పేకు ఇంగ్లీష్లో జొప్ప అని ఉంటుంది. యొప్పేకు వెళ్ళి తీసుకురండి అని పిలుస్తారు. తీసుకురమ్మని పిలిచినప్పుడు అప్పుడు ఆయనకి దగ్గరగా నియరర్గా ఉండే భక్తిపరుడు, అంటే దగ్గరగా ఉండే ఎవరినైనా మనకి ఏదైనా సందేశం తెలిసినప్పుడు మనకి ఇంట్రెస్ట్గా మనకి నచ్చిన వాళ్ళకి చెప్తాం కదా, ఇది తీసుకురండి అది తీసుకురండి అని. ఎందుకంటే వాళ్ళు మనం ప్రేమిస్తారు, మనకు చెప్పిన మాట వింటారు. కాబట్టి ఈయన భక్తిపరుడుగా ఉండి తన సేనాధిపతి కూడా భక్తిపరుడుగా ఉన్నాడు. కాబట్టి ఆ కమాండ్ అంటే లైక్ ఆ థాట్ని ఆ కమాండ్ని ఆయనకి ఇచ్చి ఈయన తీసుకురమ్మంటారు. అంటే ఎంత నమ్మకం ఉంటే ఆయన చెప్తారు దేవునికి సంబంధించినవి. సో అలాగ తీసుకెళ్ళి భక్తిపరుడుగా తీసుకొని వెళ్ళి వస్తారనమాట. అప్పటికి ఈయన దగ్గరికి వస్తారు, జొప్ప దగ్గరికి, పేతురు దగ్గరికి వస్తారు. అయితే పేతురు అప్పుడు ఏం చేస్తున్నారో చూద్దాం. పేతురు 10వ అధ్యాయం నుంచి చదవండి, వచనం నుంచి చదవండి, 10 నుంచి 16 వర్సెస్ వరకు చదవండి. అతడు మిక్కిలి ఆకలి కొని భోజనము చేయకూడదు. ఇంటి వారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరవబడెను. 4 చెంబులు పెట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదికి దిగి వచ్చుటయు చూచెను. అందులో భూమి యందు సకల విధములైన చతుష్పాదుల జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండేది. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినమని ఒక శబ్దము అతనికి వినబడింది. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనానో నేనెన్నడూ తినలేదని చెప్పగా, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటినిగా ఎంచవద్దని మరలా 2వ మారు ఆ శబ్దము అతనికి వినబడింది. ఈలాగు 3 మారు జరిగిన వెంటనే ఆ పాత్ర ఆకాశమునకు ఎత్తబడింది. 17 కూడా చదవండి. పేతురు తనకు కలిగిన దర్శనం ఏమై ఉండునో అని తనలో తనకు ఎటు తోచక ఉండగా చాలండి. అయితే ఇక్కడ ఏంటంటే, ఇక్కడ పీటరు పాపం బాగా ఆకలేస్తున్నట్టుంది. ఇంట్లో వాళ్ళు వండుతున్నారనమాట. వండుతా ఇంకా వాళ్ళ వైఫ్ అందరూ వండుతున్నారు, యూదులు. అయితే ఈ జెంటైల్స్ వాళ్ళ ఇంటికి కూడా రాకూడదు అనమాట, ఇంటికి కూడా రాకూడదు. పైగా క్లీనింగ్ చేసేటప్పుడు అస్సలు వంట చేసేటప్పుడు హ్యాండ్ వాష్ లేకుండా వాళ్ళు అసలు రానివ్వరు ఇలాంటి అన్ని జనుల్ని, జెంటైల్స్ని. అయితే అయినా కూడా అప్పటికి వీళ్ళు వస్తూ ఉంటారు. అంతలోకి పేతురు గారు పైకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటారనమాట. ఆకలితోనే ఉన్నారు కానీ పైకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే ఒక విజన్ వస్తుంది. ఆయన ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు, అంటే బాగా హోలీ స్పిరిట్తో ఉన్నప్పుడు ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు. ఆయనకు ఒక విజన్ వస్తుంది. ఆ విజన్ ఇక్కడ వచ్చింది చూడండి. అయితే పేతురు అప్పుడు ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు పేతురు, నువ్వు లేచి చంపుకొని తినమని ఒక శబ్దము వినబడింది కదా. అంటే ప్రాకు ఇవన్నీ అన్క్లీన్ అనమాట, అన్క్లీన్ ఫుడ్ ఐటమ్స్. అంటే ఇవి ఆక్స్, క్యామెల్స్, ఇవి తినకూడదని పాత నిబంధనలో మనకు ఉంది. పైగా అవే ఇప్పుడు పాటించేవారు, ఏది క్రొత్త నిబంధనలో. అంటే కొన్ని రోజుల వరకు, తర్వాత ఏం జరుగుతుందో దీంట్లో తెలుస్తుంది. అప్పటి వరకు ఇదే ఉండేదన్నమాట, అన్క్లీన్వి మనం తినకూడదు, అవి తింటే మనం అపవిత్రం అవుతాము అని కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ ఉన్నాయి. అలాగా నేను తినను అని చెప్తారు, కానీ దేవుడు వాటిని చంపి తినమని ఆజ్ఞాపిస్తారు. ఏంటి ప్రభు ఇలా మేము ఎప్పుడు తినలేదు ఏంటి అని కూడా కాన్వర్జేషన్ వస్తుంది. వచ్చినాక కూడా మళ్ళీ 2వ మారు కూడా చెప్తారు 2వ మారు ఆ శబ్దము అతనికి వినబడెను. 2వసారి కూడా అవుతుంది, మళ్ళీ అడుగుతారు. ఆ తర్వాత 3వసారి కూడా వినపడుతుంది. వినపడినప్పుడు ఆయన ఇంకా ఆలోచనలో, కన్ఫ్యూజన్లో ఉంటారు, అట్లా డైలమాలో ఉంటాడు. దర్శనమేమై ఉండునో అని తనలో తనకు ఎటు తోచక ఉండగా అట్లా కన్ఫ్యూజన్లో ఉండిపోయారు. అలా ఆ టైంలో అప్పుడు కొర్నేలి పంపించిన భక్తిపరుడు సేనాధిపతి వస్తారన్నమాట. 3 వచ్చి ఇలాగ అడుగుతారు, సైమోన్ పీటర్ ఎక్కడున్నారు అని అడిగితే ఇక్కడే ఉన్నారు అని చెప్పంగానే తర్వాత పీటర్ కిందకు వస్తారనమాట. పైనుంచి కిందకి దిగేసి దేవుడు మళ్ళీ వినిపిస్తుంది అనమాట, ఇలాగ నీకోసమే నేను వాళ్ళని పంపించాను, వాళ్ళతో వెళ్ళు అని ఆజ్ఞ వస్తుంది. ఇంకా ఆయనకు వచ్చి, ఎవరు, నేనే సైమోన్ పీటర్ని,
అని చెప్తే అప్పుడు వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇట్లాగా కొర్నేలి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసి మిమ్మల్ని పిలిచారండి, ఇట్లాగా మీరు వస్తే అక్కడ బంధువులు వాళ్ళందరితో మీటింగ్ ఉంటుంది, అంటే ఇట్లా ప్రీచింగ్ ఉంటుంది, మన వర్డ్స్ ప్రకారం మీటింగ్ ప్రేయర్ ఏదో ఒకటి చేసుకుందాము అన్నట్టు చెప్తారనమాట. సరే వెళ్దాము. వీళ్ళందరూ ఏంటి, జంటైల్స్ ఇంటికి వెళ్తావా, అన్యుల ఇంటికి వెళ్తావా, నువ్వు ఎలా వెళ్తావు, మాకు ఇన్ని కమాండ్స్ ఉన్నాయి కదా, ఎలా వెళ్తావు అని అడుగుతారు. అని అడిగితే దేవుడు నాకు చెప్పారు, నేను వెళ్తాను. అదే పీటర్లో ఉండాల్సింది లక్షణం. ఏదైనా దేవుని కోసం నేను వెళ్తాను అంటే 3 times డినయల్ చేసిన పేతురు, కానీ ఏదైనా ఇప్పుడు ఆయన హతసాక్షికి చూసి ఆయన ఎవిడెన్స్ విట్నెస్గా ఉన్నాడు కాబట్టి ఆయన ఎవరు ఎన్ని చెప్పినా ఆయన మాట విని ముందుకెళ్ళారు. సో అట్లా ముందుకెళ్ళినాక కొర్నేలి వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేస్తారనమాట. అప్పుడు కొర్నేలి ఏం చేస్తాడంటే, ఆ రోజు నైట్ అయిపోద్ది, నైట్ అయిపోయాక వాళ్ళు ఉండిపోతారు అక్కడే, మరునాడు పొద్దున్నే వెళ్తారు. అప్పుడు అందుకు పేతురు, నీవు లేచి 26వ అధ్యాయం నుంచి చదవండి, 33 వచనం. నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడనే అని చెప్పి అతన్ని లేవనెత్తి 25 నుంచి చెప్పండి, చదవండి. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేశాను. అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడని అని చెప్పి అతన్ని లేవనెత్తి అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండుట చూచాను. అప్పుడు అతడు అన్యజాతి వారితో సహవాసము చేయుటైనను అట్టి వారిని ముట్టుకొనుటైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియదు. అయితే ఏ మనుషుడితో నిషేధింపదగిన వాటినైనను అపవిత్రమైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. కాబట్టి నన్ను పిలిచినప్పుడు అందరినీ చెప్పక వచ్చితిని కనుక ఎందు నిమిత్తము నన్ను పంపితుకో దానిని కూర్చి అడుగుచున్నానని వారితో చెప్పాను. అందుకు కొర్నేలి, 4 దినముల క్రిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడొకడు నా ఎదుట నిలిచి, కొర్నేలి, ఈ ప్రార్థన వినబడేను, నీ ధర్మకార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకం ఉంచబడి ఉన్నవి కనుక నీవు ఎప్పటికి వర్తమానము పంపి పేతురును మారుపేరు సీమోనును పిలిపించుము. చాలు. అయితే ఇప్పుడు పేతురు వచ్చి, కొర్నేలి వచ్చి పేతురు కాళ్ళ మీద పడతారనమాట. అంటే ఒక నమస్కారం టైప్, అంటే ఇన్విటేషన్ లాగా అట్లా పడినప్పుడు, నేను అలా అంత గొప్పవాడిని కాదు, నేను నీలాగే మ్యాన్లీ, అంటే నేను నీలాగే హ్యూమన్ బీనే అని చెప్తారు. చెప్పి అప్పుడు నేను ఎందుకు ఇక్కడికి వచ్చాను అంటే, పైగా అందరూ అంటా ఉన్నారు కదా, మీరు అన్నిలు మేము ఎందుకు ఇక్కడికి వస్తాము, అన్టచబుల్ అనమాట, వాళ్ళకు అన్టచబుల్ పీపుల్ అయినా కానీ వచ్చి అని నన్ను అన్నారు. కానీ నేను వచ్చాను, ఎందుకు వచ్చానంటే నాకు దేవుడు ఇలా చెప్పాడు, అన్క్లీన్ కాదు, నేను దేవుడు నాకు ఏదైతే తయారు చేశారో, దేవుని చేత ఏదైతే తయారు చేయబడినాయో అవన్నీ క్లీనే అనమాట. నువ్వు నన్ను ఇంకోసారి క్వశ్చన్ కూడా అడగొద్దు, అవన్నీ క్లీనే అని చెప్పి 3 సార్లు చెప్పారు కదా అని చెప్తారు. చెప్తే ఇంకా అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇలా చెప్పినప్పుడు పేతురు గారు కొర్నేలి గారితో చెప్పినారు. అయితే కొర్నేలి గారు ఏమని చెప్తారంటే, 4 రోజుల క్రితము నేను ఇలా ప్రార్థన చేయించుండగా 3 గంటలకి నాకు ఇట్లాగా దేవుడు దూత పిలిపించి పేతురు గారిని పిలవండి అని చెప్పి చెప్తారు. అప్పుడు పేతురు గారు ఇది వినేసి, దేవుడు ప్రణాళిక ఇది. అప్పుడంతా కన్ఫ్యూజన్లో ఉన్నారు కదా, అన్క్లీన్ పీపుల్, అన్క్లీన్గా తినకూడదు, అన్క్లీన్గా ఏది చేయకూడదు, ఏది అన్టచబుల్ కాదు, ఏది అన్క్లీన్ కాదు, ఎందుకంటే అది దేవుని సృష్టి కాబట్టి అన్నీ క్లీనే, అది ఎవరైనా సరే ఏ భేదం లేదు ఆయనకి, ఆయన ఫేవరెటిజం ఎవరికి చూపించరని చెప్పి అని అప్పుడు రియలైజేషన్ అవుతుంది. ఎందుకంటే కొర్నేలి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరినీ తెచ్చిపెట్టి కూర్చోబెడతారు, ఎందుకంటే పీటర్ చెప్పే వాక్యం వినడానికి. పీటర్కి తెలీదు ఏమి చెప్పాలో అక్కడికి వెళ్ళి, కానీ ఇప్పుడు అర్థమవుతుంది పీటర్కి. అంటే దేవుని క్రియలు అలా ఉంటాయి, మనకు అర్థం కాదు ఫస్ట్, ఆన్ ద స్పాట్, ఆన్ ద టైం మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో అప్పుడు ఆ ఆలోచన మనకు వస్తుంది. ఆ థింకింగ్ కెపాసిటీ కూడా మనకి దేవుడు అప్పుడే ఇస్తాడు, అది ఎలా చేయాలి, ఏం చేయాలని. అది మన ఫెయిత్, ఆయనతో ఉన్న కమ్యూనికేషన్ బట్టి మనకి తెలుస్తుంది. అలాగా చెప్తే ఇంకా ఎదుట ఇక్కడ కూర్చుండి చెప్పమని, అందుకు పేతురు నోరు తెరిచి ఇట్లా నేను అప్పుడు చెప్తారనమాట. ఇది 34 నుంచి చదవండి. అందరికీ ప్రభు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలులకు పంపిన వర్తమానము మీరెరుగుదురు. చాలండి, థ్యాంక్ యూ. అక్కడ ఇచ్చారు కదా, ఇది భయపడి నీతిగా
నడుచుకొని వారిని ఆయన అంగీకరించిన, అది ఎవరైనా సరే ఆయనకి భయపడి ఆయనకి నీతిగా ఉండి ఆయన అంగీకరిస్తే ఆయన ఎవరినైనా ఏది జనములోనూ ఆయన భయపడి నీతిగా నడుచుకొని వారిని ఆయన అంగీకరించును. అందరినీ యాక్సెప్ట్ చేస్తారండి దేవుడు. అదే పక్షపాతి కాదు దేవుడు, ఎవరికి ఫేవరెటిజం కాదు. బై బర్త్ క్రిస్టియన్ అయినా, ఆఫ్టర్ బోర్న్ క్రిస్టియన్ అయినా, అదే పుట్టిన తర్వాత నమ్ముకున్న క్రిస్టియన్ అయినా, హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, లేకపోతే సిక్ అయినా, బుద్ధిజం అయినా, ఎవరైనా ఆయనకి మీరు నీతిగా ఉండి ఆయన విశ్వాసిస్తే ఆయన ప్రేమ ఎవరి మీద ఒకటే అని చెప్తారు. ఇంకా లాస్ట్లోకి ఏమొచ్చింది, ఇట్లా ప్రీచింగ్ చేసేటప్పుడు దేవుని హోలీ స్పిరిట్ అనమాట. ఎప్పుడైతే డిసైపుల్స్ రూమ్లో వెళ్ళి ప్రార్థన చేయించుండగా టంగ్స్ వాళ్ళ మీదకి వస్తాయి కదా, టంగ్స్ ప్రీచింగ్ హోలీ స్పిరిట్ వస్తుంది కదా, అలాగా వీళ్ళకి జెంటైల్స్కి హోలీ స్పిరిట్ వస్తుంది. హోలీ స్పిరిట్ ఏది పీటర్ ప్రీచింగ్ చేస్తున్నప్పుడే, అనాయింటింగ్ కూడా చేయలేదు, జస్ట్ ప్రీచింగ్ చేస్తున్నప్పుడే హోలీ స్పిరిట్ వాళ్ళ మీద కమ్ముతుంది. ఇంక అది చూసి వీళ్ళతో పీటర్తో ముగ్గురు వస్తారు కదా, ఆయనకు తోడుగా కొంతమంది వస్తారు, వాళ్ళందరూ ఆశ్చర్యపడిపోతారు. మీరు చదవండి, టైం లేదు. ఆ తర్వాత ఆ స్క్రిప్చర్ అంతా 42 వరకు ఉంటుంది అనమాట. ఎలాగా హోలీ స్పిరిట్ వచ్చింది, వీళ్ళంతా ఎలాగా అనాయింటింగ్ చేయబడ్డారు, ఎలాగా దేవుడు టంగ్స్ మాట్లాడారు అని చెప్పి దీంట్లో ఉంటుంది. మళ్ళీ 42లో ఉంటుంది చూడండి, అసలు దేవుడు ఏంటి అని, జీసస్ ఎలాగొచ్చింది అని. ఇదిగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి సాక్షి ఇవ్వలేదని మాకు ఆజ్ఞాపించారు. చాలు. అయితే ఇదిగో దేవుడు సజీవులకను మృతులకు జడ్జి చేస్తాడు. ఆయన దేవునికి ఇచ్చిన రోల్ ఏంటంటే హీ విల్ జడ్జెస్. చచ్చిపోయిన వాళ్ళకి బతికిన వాళ్ళకి ఆయన జడ్జ్ చేస్తారు. అదే ఎవరైనా సరే ఆయనకి నీతిగా ఉండాలి. కానీ ఏ సాక్ష్యం ఏమన్నాడు, దృఢ సాక్ష్యం, స్ట్రాంగ్ విట్నెస్ ఏమన్నారు. ఎవరిని? డిసైపుల్స్ని. మీరు ఎలా ఉన్నారు? మనకి దేవునికి స్ట్రాంగ్ విట్నెస్గా ఉన్నామా లేకపోతే ఒక ఫెయిత్లెస్గా ఉన్నామా అని మనము ఆలోచించుకోవాల్సిన విషయం. ఎందుకంటే దేవుడు మామూలు సాక్ష్యం కాదు, దృఢ సాక్ష్యం ఇవ్వాలని ఆజ్ఞాపించారంట. వాళ్ళని స్ట్రాంగ్ విట్నెస్ ఇవ్వమని ఆజ్ఞాపించారు. అలాగా దేవుడి గురించి ఇలాగ కొర్నేలి వాళ్ళకి జెంటైల్స్కి అని తెలుస్తుంది. ఇంకా తర్వాత చాలా జరుగుతాయి. పీటర్ వచ్చేస్తారు. ఇంకా అసలు మామూలుగా బాప్తీసము తర్వాత హోలీ స్పిరిట్ కదా, అంటే వాటర్ బాప్తీసము ఆ తర్వాత హోలీ స్పిరిట్, ఇది ఆర్డర్. కానీ వీళ్ళకి ఫస్టే హోలీ స్పిరిట్ వచ్చేసింది. హోలీ స్పిరిట్ వచ్చాక బాప్తీసం తీసుకున్నారు. ఏది వాటర్ బాప్తీసము ఈయన పీటర్ గారు ఇస్తారు. తర్వాత హోలీ స్పిరిట్ అందుకున్న తర్వాత వీళ్ళు అన్క్లీన్ అయినా సరే, సున్నతి చేసుకోకపోయినా సరే వాళ్ళకి హోలీ స్పిరిట్ ఇస్తారనమాట. హోలీ స్పిరిట్ ఇచ్చేసి ఇంకా హోలీ స్పిరిట్ తీసుకున్న వాళ్ళు బాప్తీసం తీసుకోకుండా ఉండనా అని చెప్పి కూడా పీటర్ అంటారనమాట. అన్నాక బాప్తీసం ఇచ్చేస్తారు. అలాగ దేవుడు గురించి చెప్పి మాట్లాడుకొని ఇంకా వాళ్ళు అడుగుతారు, ఉండొచ్చు కదా 2 రోజులు ఉండి మాకు సువార్త చెప్పండి అంటే ఇంకా అట్లా అయిపోద్ది. ఇంకా 11th verse నుంచి ఇంకా పీటర్కి క్వశ్చన్స్ మొదలవుతాయి. ఏంటి నువ్వు అక్కడికి వెళ్ళావు, 11th అధ్యాయంలో నుంచి క్వశ్చన్స్ స్టార్ట్ అవుతాయి అనమాట. నువ్వేంటి అన్యుల దగ్గరికి వెళ్ళావు, మేమంతా క్లీన్ కదా, మేమంతా సున్నతి చేసుకున్న వాళ్ళం కదా, నువ్వెందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళావు, మనకు ఇచ్చిన బ్లెస్సింగ్స్ హోలీ స్పిరిట్ వాళ్ళకి ఎందుకు వెళ్ళింది అని చెప్పి క్వశ్చన్స్ అడుగుతుంటే పీటర్ అంతా ఆన్సర్ చెప్తాడు, ఏమేమి జరిగిందో పిన్ టు పిన్ చెప్పినాక లాస్ట్లో చదవండి 17 verse వరకు ఉంటుంది. 1 to 17 verse. లాస్ట్కి ఏమంటారంటే 17 verse చదవండి. 11, 17. ప్రభువైన యేసుక్రీస్తును విశ్వాసమించిన మనకు అనుగ్రహించినట్లు దేవుడు వారికి కూడా సమాన వరము అనుగ్రహించి ఉండగా దేవుని అడ్డగించినట్టు నేను ఏపాటి వాడనని చెప్పాను. హల్లెలూయా. ఏంటిది అది? సమాన వరము, ఈక్వాలిటీ. అక్కడే మనకు వస్తుంది. ఏంటిది? ఈక్వాలిటీ అనుగ్రహించి ఉండగా. దేవుడే అందరికి ఈక్వాలిటీ ఇచ్చినప్పుడు మనం ఏం చేయగలమండి అని అంటారు పేతురు గారు. గాడ్స్ డెసిషన్ని మనం ఎప్పుడూ మార్చలేము. కాబట్టి ఆయన చేసిన క్రియలు, ఆయన చేసిన రూల్స్ రెగ్యులేషన్స్ పాటించే మనము ఆయన ఏది చెప్పినా అది ఇంకా అది రూలే అన్నమాట, కమాండ్ అన్నమాట. అదే అందరికీ సమాన హక్కు ఉంటుంది. ఇంకా గిస్ట్ ఆఫ్ ద స్టోరీ దీంట్లో 10 Acts chapter 10:35లో ఆయన గురించి ఇంగ్లీష్లో ఇంకా బాగుంటుంది. హీ విల్ డస్ నాట్ షో ఫేవరెటిజం అని ఉంటుంది. నెక్స్ట్ ఫేవరెటిజం, నెక్స్ట్ ప్రియారిటీ. ఆయన ఎవరికి దేనికి ఎవరైతే ఆయన అంగీకరించి ఆయనకి అవైలబుల్గా ఉంటారో, అవైలబిలిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే
ఎప్పుడైనా ఎవరికైనా ఇష్టమైన వాళ్ళతో మనం ఎక్కువసేపు గడపాలనుకుంటాం కదా, గడపాలనుకుంటాం, వాళ్ళు చెప్పింది వినాలనుకుంటాం, వాళ్ళు చేయాలి, ఇది చేస్తే అది చెప్పాలి, అది చేస్తే ఇది చెప్పాలి అన్నట్టు ఉంటాం కదా. దేవుడు కూడా అదే కోరుకుంటున్నారండి. మనము ఆయనతో ఎక్కువగా అవైలబిలిటీగా ఉండాలి, ఎక్కువగా అవైలబుల్గా ఉండి ఆయన మాట విని ఆయన ఆజ్ఞలు పాటిస్తే ఆయన బ్లెస్సింగ్స్ ఎలా ఉంటాయి చెప్పనా, చాలా బ్లెస్సింగ్స్. డిటెరోనమీ చాప్టర్ 2 కాండము 28వ అధ్యాయం ఉండదు, చదవండి. ఆయన బ్లెస్సింగ్స్ ఒకవేళ ఆయన్ని మనం ఒబే చేస్తే ఏంటని, అది చాలా ఒక 68 వర్సెస్ ఉన్నాయి. 68 వర్సెస్లో 1 to 14 బ్లెస్సింగ్స్ ఉంటాయి దేవుడి. ఇది 1 to 14 వర్సెస్ బ్లెస్సింగ్స్ ఉంటాయి. 15 to 68 తీసారండి. 2 కాండం 28వ అధ్యాయము, దాంట్లో అది చదవండి. నేను గిస్ట్ చెప్తాను, దాని సమ్మరీ చెప్తాను. 1 to 14 బ్లెస్సింగ్స్ ఉంటాయి. అంటే దేవుడు ఆయనని ఒబే చేస్తే 1 to 14 ఆ బ్లెస్సింగ్స్ అన్నీ మనకి ఎంత హ్యాపీగా ఉంటుందో చదివేటప్పుడు. తర్వాత తెలుస్తుంది మనకి. 15 to 68 కర్సెస్, ఆయన శాపాలన్నమాట. ఈయన చేయకపోతే ఇదే అంటే దాని అర్థం ఏంటి, దేవుడు వార్నింగ్స్ ఆయన అనమాట. వార్నింగ్ మనము దాన్ని మనం ఆలోచనలో తీసుకోవాలి. అది మనం ఆలోచనలో తీసుకొని దేవునికి ఒబీడియంట్గా అంటే విశ్వాసంతో ఆయనని ప్రార్థన చేయాలి, ఒబీడియంట్గా ఉండాలని వాక్యం అండి. నేను ఇంకా ఆయన మనం ఎన్నో భయపడతాం. ఇంకా ఈ కాలం అంతా, ఈ జనరేషన్ అంతా మెంటల్ హెల్త్ అండి. ఫిజికల్ హెల్త్ ఏమి ఉండదు, ఫస్ట్ మెంటల్ హెల్త్తోనే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. యాంగ్జైటీ, డిప్రెషన్ అన్నీ ఇంకన్నీ సోషల్ మీడియా. ఫోమో అని ఇప్పుడు కొత్తగా వచ్చింది, ఫీలింగ్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అని. కొంతమందిని చూసి వీళ్ళు ఇది చేస్తున్నారు, మనం అది చేస్తాం. ఇది ఎప్పుడు వస్తుందంటే సోషల్ మీడియా ఎప్పుడు స్క్రోల్ చేస్తూ ఉంటాం కదా, అప్పుడు తెలుస్తుంది వాళ్ళు ఇలా చేస్తున్నారు మనం చేయట్లేదే. దాన్ని ఫీలింగ్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అని చెప్పి కొత్తగా కనిపెట్టారు, ఫోమో అని సోషల్ మీడియాలో. అలాంటివి మనకు ఉంటాయి కంపల్సరీగా, కానీ మనకు కనపడకుండా. కానీ దేవునికి తెలుస్తుంది మనం దేని మీద సఫర్ అవుతున్నామో, దేని గురించి అని. గిద్యోన్ని ధైర్యపరిచిన దేవుడు మనల్ని ధైర్యపరచడా, మోషేని నత్తిగా ఉన్న మోషేని కమాండర్కి చేశారు. అలాంటి దేవుడు మనకున్నగా మనం ఎందుకు భయపడాలండి? అలాగా దేవుని యందు నమ్మిక ఉంచి నేను చివరిగా ఏం చెప్తానంటే నా వాక్యాన్ని కంక్లూడ్ చేస్తాను. కమ్యూనికేషన్, హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్ విత్ గాడ్ అండ్ కన్సిస్టెన్సీ అంటే కంటిన్యూస్, ఎల్లప్పుడూ దేవుని స్తుతించి ఆరాధించాలి. ఎందుకంటే దావీదు గారు 3 సార్లు ప్రార్థన చేస్తే 7 సార్లు స్తుతించారు, ప్రైజ్ చేస్తే దేవుడు చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఆయన మనం సృష్టించిన మీనింగ్ ఆఫ్ క్రియేషన్ ఏంటంటే ఆయన ప్రైజ్ చేయడమే, ఆయన ఆరాధించడమే మనకున్న ఇది. నేను పాస్టర్ గారి దగ్గర నేర్చుకున్నానండి. ఇంకా బీ ఫెయిత్ఫుల్, దెన్ యూ విల్ బీ నాట్ అఫ్రైడ్. ఫెయిత్ఫుల్గా ఉంటే మీకు భయం లేదు. ఫెయిత్ ఓవర్ ఫియర్, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. భయం కన్నా విశ్వాసం గొప్పది. అలాగా దీనికి ఎగ్జాంపుల్ మనం చూడొచ్చు. దేవుడు క్వశ్చన్ కూడా అడుగుతారు. దేవుడు స్టార్మ్ని విండ్ని ఆపేస్తారు కదా, సముద్రాన్ని ఆపేస్తారు. అది ఎలా ఆపేస్తారు? ఆయన మాటతోనే కదా మాట్లాడింది. ఇన్ని క్రియలు దేవుడు చేసింది వీళ్ళు చూశారు కదా. ఎవరు? పేతురు, ఇంకా జేమ్స్, జాన్, మాథ్యూ, వీళ్ళందరూ దేవుడు డిసైపుల్సే కదా. వాళ్ళు చూసి దేవుడిని ఆరాధిస్తారు. దేవుడు క్వశ్చన్ కూడా అడుగుతారు. ఒకసారి చూడండి, మార్క్ చాప్టర్ మత్తయి 8:26. అక్కడ దేవుడు ప్రశ్నిస్తాడు, మీ విశ్వాసం ఎలాంటిదని. అక్కడ ఒక క్వశ్చన్ అడుగుతారు. మళ్ళీ మార్కు సువార్త 4:40లో ఒక క్వశ్చన్ అడుగుతారు ఫెయిత్ గురించి. నెక్స్ట్ లూక్ చాప్టర్ 8:25లో కూడా ఫెయిత్ గురించి క్వశ్చన్ అడుగుతారు. వీళ్ళే రాశారనమాట. మిగతా వాళ్ళు ఉన్నారో ఉండకపోవచ్చు, కానీ వీళ్ళే ఆ స్టార్మ్ గురించి రాసింది. మత్తయి, మార్కు, లూక సువార్తలో మనకి ఈ విట్నెస్ కనిపిస్తుంది అనమాట. దేవుడు విశ్వాసాన్ని ఎలాగా అడుగుతారు, క్వశ్చన్ చేస్తారు. అలాంటి విశ్వాసం మనకుంది. అల్ప విశ్వాసం అంటారు. అసలు ఫెయిత్ ఎక్కడికి వెళ్ళిపోయింది అంటారు. భయపడుచున్నారా, మీకు విశ్వాసం ఎక్కడుంది అని అడుగుతారు. ఆ వర్సెస్లో ఈ గిస్ట్ అనమాట. ఇలాగా దేవుడు క్వశ్చన్ అడుగుతున్నప్పుడు మన దగ్గర ఆన్సర్ ఉందా, అదే మనకు కావాల్సిందండి. ఆ ఆన్సర్ మనకి కావాలి. ఎప్పుడు వస్తుంది? దేవునితో ఎక్కువ టైం స్పెండ్ చేస్తే వస్తుంది. ఆ టైం స్పెండ్ చేయడం అంటే మీకే తెలియాలి. ఎక్కడ మనకి ఖాళీ ఉంటుంది, ఎక్కడ దేవునికి ప్రియారిటీ ఇవ్వాలి అని మీకే తెలుస్తుంది. దేవుణ్ణి ఆరాధించండి. అంటే ఫెయిత్గా ఉండడం వేరు, ఫెయిత్గా కనపడడం వేరు కదా.
ఫెయిత్గా మనం అంటే విశ్వాసంలో మనం ఉంటాం కదా, అది మనకే తెలుస్తుంది. ఆ స్కేలు మనకి గాడ్కే తెలుస్తుంది కాబట్టి మనం చెక్ చేసుకున్నప్పుడు మనకు తెలుస్తుంది. ఓకే, అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ.